హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేదన్స్ అఫీషియల్ 2023. ఇక ఈ వీడియోస్ అయితే మస్తు లేట్ అయింది పెట్టుడు. ఇంకా రెండు అంటే అప్పుడు నాకు ఫోన్ ఖరాబ్ అయిందన్నమాట. ఈ వీడియోస్ అన్నీ మా మమ్మీ ఫోన్లో ఉండే, సో నాకైతే ఎడిటింగ్ చేయడం పెట్టడం అయితే వీలు కాలేదు. ఇక ఇవి రెండు వీడియోలు వచ్చేస్తే తమ్నేల్ చూసారు కదా, రెండు సారీ ఫంక్షన్లు అన్నమాట మా ఇంట్లో. నేనైతే వీటి కోసం ఊకే ఎదురు చూసిన, ఎప్పుడు ఫంక్షన్లు అయితే అని చూసిన. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కటేసారి రెండు ఫంక్షన్లు వచ్చినాయి అన్నమాట. ఇంకా దేవుడి దయ వల్ల సేమ్ డే రాలే, కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వచ్చినాయి అనమాట. సో ఫస్ట్ అయితే మా ఆడిబిడ్డోళ్ళ ఆరాల బిడ్డది, సో మా చిన్నన్న బిడ్డది అన్నట్టు సారీ ఫంక్షన్, మా కోడలిది. ఇక పలారాలు అయితే తీసుకొని మా పెద్దక్క అయితే వేసింది, అంటే మేనత్తే వేసింది అన్నమాట పలారాలు ఆ అమ్మాయికి. సో మా అక్క పలారాలు తీసుకొద్దాం దా చెల్లి, ఊళ్ళోనే ఉంటుంది మా అక్క కూడా. సో తీసుకొద్దాం దా చెల్లి అంటే అయితే పలారాలు అయితే పోయి తీసుకొని అయితే వస్తున్నాం. ఇక డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ కాలేదు. ఇక మా రమ్యక్క అయితే తయారైతే చేస్తుంది అందరినీ. మా రమ్యక్క ఇక చిన్నపాటి మేకప్ ఆర్టిస్ట్ అనమాట, అందుకని చెప్పేసి అందరిని అయితే తయారు చేస్తుంది. ఇంకా మా ఏమేమి అన్నట్టు ఫంక్షన్ అయిపోయే అమ్మాయి సాగరిక. ఇక చూడండి, అంటే మా పెద్దమ్మ రీసెంట్గా చనిపోయిందని చెప్పిన కదా పాపం. మా పెద్దమ్మకి ఈ మనోరాలు అంటే ఫుల్ ఇష్టం అన్నమాట. సారీ ఫంక్షన్ కోసం మస్తు వెయిట్ చేసింది, కానీ ఎందుకు అట్లా చేసుకున్నదో అయితే తెలియదు ఇక. సో చనిపోయే ముందు అయితే ఈ చీర దసరాకి కుట్టించుకో అని చెప్పి ఇచ్చి అచ్చి అయితే చనిపోయింది. సో అందుకని చెప్పేసి మా పెద్దమ్మ చీరతోటి ఆమెకైతే ఫస్ట్ లంగా అయితే కుట్టించినాం. కుట్టించింది వాళ్ళ మమ్మీ, కుట్టించి అయితే వేసింది. ఇక మేమందరం అయితే ఒక్కొక్కసేపు అయితే రెస్ట్ తీసుకుంటున్నాం. ఫంక్షన్ అయ్యేసరికి మస్తు లేట్ అయ్యేటట్టు అవుతుంది. ఇక అందుకని చెప్పేసి అయితే రెస్ట్ అయితే తీసుకుంటున్నారు అందరూ. ఇక నేనైతే అందరు వచ్చిన తర్వాత అయితే ఒక క్లిప్ అయితే తీసుకున్నా. ఇంక అందరూ అయితే తయారైతే అవుతారు. ఇప్పటికే 2-3 అయింది, మస్తు లేట్ అయింది ఫంక్షన్ అయ్యేసరికి. ఇంకా అంటే ఎందుకంటే ఆ రోజే ఊర్లో అయితే కరెంటు ఫిట్టింగ్ అయితే జరుగుతుంది. సో అందుకని చెప్పేసి మస్తు లేట్గా అయితే స్టార్ట్ అయింది ఫంక్షన్. ఇంకా మరి అమ్మ అయితే నేనే తయారు చేసిన అని అయితే చెప్తాంది. చూస్తేనే కూడా అర్థమైపోతుంది కదా. తనే అయితే శారీ ప్లేటింగ్ చేసి అయితే రెడీ అయితే చేసింది. మంచిగా ఉంది కదా అమ్మాయికి శారీ. సో ఫంక్షన్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇక మేమైతే ఇంకా మస్తు ఎండల కాలం అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా ఆటోమేటిక్గా ఉడకపోతే అయితే స్టార్ట్ అయిపోయింది, మస్తు ఉడుకుతుంది. ఇంకా నేనైతే నా జ్యువెలరీ నేనైతే తీసుకొచ్చిన. ఇక రమ్యకు కూడా నా జ్యువెలరీనే, అప్పుడు మస్తు మంచిగా అనిపించింది ఫొటోస్లలో అని చెప్పేసి సారికకు కూడా నా జ్యువెలరీనే తీసుకురమ్మంటే అయితే తీసుకొని వచ్చినాయి. ఇక మా పెద్దక్క అయితే తీసుకొని అయితే స్టేజ్ మీదకి అయితే తీసుకొని పోతుంది. ఇప్పటికే ఫుల్ లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా తొందర అయితే స్టేజ్ అయితే ఎక్కిచ్చిర్రు. ఇక మా అక్కలు అంటే ఈసారి అయితే ఈ ఫంక్షన్లకి అయితే ఫస్ట్ టైం నేను ఏ ఫంక్షన్కి ఎక్కలేదు. అన్నిసార్లు స్టేజ్ ఎక్కి అన్ని పనులు అయితే నేనే చేసిన మా అక్కల తరపున అయితే. ఇంకా వాళ్ళు కొంతమంది ఉదాహరణ ఉన్న వాళ్ళైనా కొంచెం దేవుడు ఉన్న వాళ్ళు అయితే పెట్టారు కదా ఇట్లాంటి ఫంక్షన్లకు. సో హాయ్ ఫ్రెండ్స్, ఫోన్ కొంటా. ఇక మేమైతే గ్యాప్ చూసుకొని అయితే మేమైతే పెట్టడానికి అయితే వచ్చినాం. ఇంకా కుడుకలు తీసుకొని వచ్చినాం. అండ్ ఇంకొక శారీ అయితే తీసుకున్నాం ఆమె కోసం. సో శారీ ఫంక్షన్ కదా, శారీ పెడదామని చెప్పేసి అయితే చీర అయితే తీసుకొని వచ్చినాము. ఇక అప్పుడైతే మా ఆయన అయితే రాలేదు, ఎందుకనంటే అప్పుడే మా ఆయనకి జాండీస్ ఉండే వచ్చిన. ఇంకే అంటే బయట ఫుడ్ అంటే ఇట్లా ఫంక్షన్స్లలో ఫుడ్ తినడం అయినా ఏ పని అయినా చేయట్లేదు. సో వచ్చి ఫంక్షన్కి వచ్చి ఇంకా తిననప్పుడు ఎందుకు, తినడం కోసం మేము రావడానికి కాదు, సో మంచిగా అనిపించేది కదా. మళ్ళీ ప్లస్ మేము మార్కెట్ వేసిండ్రు, ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇంటికన్నా అయితేనే ఉన్నాడు. ఇంకా నేను మా అత్తనైతే బట్టలు పెట్టుకుంటూ అయితే ఇంకా ఫొటోస్ అయితే దిగినాం. మా మమ్మీ కూడా వచ్చింది, కానీ మా మమ్మీ అయితే ఫోటో తీయడానికి అయితే రాలేదు. నేను చిన్నక్కును మా అత్త అయితే దిగినాం. ఇక మా ఆడబిడ్డ కూడా కన్నయ్యని అయితే తీసుకొని వచ్చింది. ఇక కన్నయ్య గురించి చెప్పని అవసరం లేదు. ఇక మామూలు హడావుడి వేయలేదు ఫంక్షన్లో, వాడి అల్లరి మామూలుగా వేయలేదు అసలు. ఇక మా అత్త అయితే లడ్డు అయితే పెడుతుంది మా సారికకి. ఇక కన్నయ్యకి అయితే సూట్ వేసిన, కోట్ వేస్తే దాని మీద డ్రెస్ అయితే వాడు ఉంచుకోలేదు, కుడుతుంది అని చెప్పేసి ఇంకా నార్మల్గా కుర్తా అయితే ఉంచుకున్నాడు. ఈ చిన్న మెల్ల ఫంక్షన్ అయిపోయేసరికి 4 అయిపోయింది. ఇక తినేసి అయితే ఇంకా ఫంక్షన్ నుంచి అయితే వెళ్ళిపోయినాం. ఇంకా అప్పటి వరకు అయితే ఉన్న చిన్న క్లిప్స్ అయితే వీడియోస్ అయితే తీశాను ఫంక్షన్ వచ్చిన వాళ్ళందరికీ. మా పెద్దక్కళ్ళ ఫ్యామిలీ అన్నమాట. సో మా చిన్నక్కళ్ళు మా పెద్దక్కళ్ళు వాళ్ళు కూడా ఫొటోస్ అన్నీ అయితే దిగినాం అందరం. పెద్దక్కళ్ళ ఫ్యామిలీ అంటే చిన్నక్కళ్ళ ఫ్యామిలీ అందరైతే ఫొటోస్ అయితే దిగి అయితే లంచ్ అయితే చేసినాం. లంచ్ చేసేసరికి అయితే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోయిన తర్వాత అయితే మేమైతే ఈవినింగ్ వెళ్ళిపోయినాం, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే ఇక మళ్ళీ ఇంకా మా చెల్లెది సారీ ఫంక్షన్ ఉంది కదా.
సో మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి కాబట్టి కంటిన్యూలోనే వస్తుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మంచిగా ఉంటుంది ఈ బ్లాగ్ మొత్తం. అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మా చిన్న ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగిళ్ళు. ఇంకా దిగి అయితే ఫంక్షన్ అయితే ఎండ్ అయిపోయింది. ఎండ కదా, మస్తు ఎండ కొట్టింది అన్నమాట. ఇంకా మా అత్త మా పెద్ద అక్క అయితే మా సరక్క అయితే ఫోటో దిగుతారు. అండ్ ఇంకా ఇక అయితే మా ఇంటికి అయితే వచ్చేసినాం. ఇక నెక్స్ట్ డే ఫంక్షన్ అయిపోయినాక నెక్స్ట్ డేనే ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఎందుకంటే మా చెల్లె సారీ ఫంక్షన్ అని చెప్పాను కదా, మా చెల్లె సారీ ఫంక్షన్ అయితే మ్యాటర్ ఏంటంటే మా చెల్లె నా ఫంక్షన్ అప్పుడు మా అమ్మమ్మ తాత లేరు కదా, సో నాకు ఎవరు అంటే అప్పాలు పెడతారో పెట్టారో అని చెప్పేసి మా మామ వాళ్ళకైతే చుట్టుండే. ఇంకా మా పిన్ని అయితే నాకైతే అప్పాలు చేసింది. సో ఇక చేయాలి కదా, తప్పదు, మనకి ఎవరేం చేస్తే మన వాళ్ళది అయితే పెట్టాలి కదా. సో మేము కూడా అప్పాలు చేయడానికైతే ఇక మా అమ్మ ఒక్కతే చేసుకోలేదు, ఇబ్బంది అవుతుందని మేము కూడా మా అమ్మల ఇంటికి అయితే వచ్చేసినాం. సో ఇక మా చిన్నక్క అయితే వచ్చింది పాపం. ఇక మా చిన్నక్క అమ్మ ఉన్న చెల్లి ఒక్కతే ఎట్లా చేస్తుందని చెప్పి మా అక్క కూడా వచ్చింది. మా బావ అయితే తీసుకొచ్చిండు. ఇంక ఇంటి దగ్గర అత్తమ్మ మేము నలుగురం ఉన్నాం. ఇంకా మా చిన్నమ్మ కూడా వచ్చింది, మా నాన్న చిన్నమ్మ, అందరూ అయితే అప్పారం అయితే చేసినాం అన్నమాట. మా ఇంటి దగ్గరనే అమ్మల ఇంటికాడ. ఇంకా అన్ని తీర్ల 4 తీర్లు అయితే చేయాలి కదా. ఇక అమ్మ అక్క అయితే అప్పాలు స్టార్ట్ అయితే వేసారు మా వాళ్ళు. ఆయన ఇక మా వాడు చూసారు కదా ఇంతకుముందు పిండి పట్టించుకురావడానికి అయితే వేయండు. ఇక లడ్డు అయితే వేస్తున్నాం. ఫస్ట్ అయితే లడ్డూలు అయితే స్టార్ట్ చేసినాం. లడ్డూల తర్వాత మిగతా అయితే అన్నీ చేసినాం. ఇక పెద్ద పెద్ద లడ్డూలు చూడండి మంచిగా వచ్చినాయి. చేసిన కాడికి అయితే అన్నీ మంచిగా జరిగింది. ఫంక్షన్ కూడా మస్తు జరిగింది చూడండి మొత్తం. అండ్ మా అమ్మమ్మ ఊరోళ్ళు అయితే వచ్చారు ఫంక్షన్కి. అన్ని వీడియోస్ అయితే తీసుకున్నా చూసేయండి. ఇంకా ఫంక్షన్ రోజు అయితే వచ్చేసింది. ఇంకా ఫంక్షన్ రోజు అయితే రెడీ అయిపోయినాం. ఇంకా లాంగ్ జర్నీ కదా, శారీ కట్టుకొని పిల్లల్ని మెయింటైన్ చేయడం మస్తు ఇబ్బంది అని చెప్పేసి అయితే ఇక నేను డ్రెస్ వేసుకున్నా. అక్కడ పోయినాక శారీ కట్టుకోవచ్చు అని మేమైతే మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి మనిషికి కొంచెం అన్నం అయితే తింటున్నాం. ఇక మామూడైతే అవన్నీ పూజిస్తే అవి జేజ అని చెప్పి పెద్దమ్మ అని చెప్పేసి అయితే దండం అయితే పెడతాడు. అప్పాల డబ్బాలకు పూజిస్తాం కదా తీసుకుపోయే వాటికి. సో జేజ అని అయితే మొక్కుతుండి. అప్పట్లోపు అయితే టాటా ఏసి వచ్చేసింది మా చిన్నమ్మ వాళ్ళది, మా అన్నగాని టాటా ఏసిలా. సో అందరం అలానే పోదామని చెప్పేసి అందరు అక్కడికే కదా, మేము కూడా అక్కడికే పోదామని చెప్పేసి మా వాళ్ళు అయితే అందరూ వచ్చేసారు తయారయ్యి. ఇక నేను ఒక్కదాన్ని అయితే తయారు కాలేదు, పోయినాక తయారవుదామని చెప్పేసి. అందరు అన్ఎక్స్పెక్టెడ్గా బ్లూ శారీస్ అయితే కట్టుకున్నారు. మా చిన్నమ్మ, మా అక్క వాళ్ళ అత్తమ్మ, మా అమ్మ అందరూ బ్లూ శారీయే కట్టుకున్నారు. ఇక మా అక్క కూడా తయారయ్యి వచ్చింది. అందరు తయారయ్యి వచ్చారు, నేను ఒక్కదాన్నే తయారు కాలేదన్నమాట. ఇంకా లాంగ్ జర్నీ కదా, చూడాలి ఎట్లా వెళ్తామో చూడండి, స్కిప్ చేయకుండా అయితే. ఇక మా డాడీ అయితే తెల్లగల్ల అయితే తీసుకొచ్చిండు, ఎవరైనా తాగుతారని చెప్పేసి అయితే ఇక మనిషికి ఒక గ్లాస్ తీసుకొని అయితే ఇక బయలుదేరినాం అన్నమాట. ఇక మా బావని తెల్లగల్ల తాగుతుందా అల్లుడు అని అయితే మా డాడీ అయితే ఇంట్లోకైతే పిలుస్తాడు. వద్దు మామని ఆల్రెడీ తాగొచ్చినారైతే తాగనైతే అంటాడు మా బావ అయితే. ఇంకా మా చిన్నారిని ఇక మా వదినలు అంటే చూసినారు కానీ ఫస్ట్ టైం ఇక ఇంతసేపు ఎత్తుకొని ఉండడం అన్నమాట. సో వాళ్ళైతే ఇక చిన్నారిని అయితే ఎత్తుకొని అయితే ఆడిస్తారు. ఇక మేమైతే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మా డాడీ అయితే బాయ్ అయితే చెప్పిండు. ఇక మేమైతే వెనకైతే కూర్చున్నాం. మా వదిన నేనైతే ఈజీగా 2.5 అవర్స్ అయితే జర్నీ పడుతుంది టైము. ఇప్పుడైతే ఇట్లున్నాయి మా ఫేసెస్, పోయేవారికి ఎట్లయితుందో ఎట్లుంటామో చూడండి. ఇక చేరుకున్నాం మేమైతే. ఇంకా ఫంక్షన్ కాడికి అయితే చేరుకున్నాం అన్నమాట. వచ్చిన తర్వాత అయితే అందరిని అయితే ఒక క్లిప్ అయితే తీసుకున్నా. ఇంకా వచ్చిన వాళ్ళందరూ అయితే ఇక అక్కడనే ఫుల్ లేట్ అయిపోయింది. మేము వచ్చుడే లేట్ వచ్చినాం అని అంటే ఇక్కడ ఇంకా లేట్ అయిపోయింది. మేము వచ్చేసరికి అయితే ఇంకా అసలు మా చెల్లెని అయితే తయారయ్యలేదు. ఇక మా వాళ్ళకి పెట్టడానికి బట్టలు అయితే తయారు చేసుకుంటున్నారు. మా అమ్మమ్మ వాళ్ళు పెట్టేది, ఇక మా వాళ్ళు అయితే ఇంకా తయారు కూడా కాలేదు. మేము వచ్చేవరకు అయితే ఫంక్షన్ కూడా అయిపోతుంది అని అనుకున్నాం, కానీ స్టార్ట్ కూడా కాలేదు కనీసం. ఇంకా తర్వాత మా చిన్నారైతే ఇంకా చిదర కొట్టుకున్నది. సో అందుకని డ్రెస్ అయితే ఇప్పేసిన. ఇక వీళ్ళంతా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు అన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు నేను అందరు వీళ్ళ ఇంట్లోనే తిరిగి పెరిగిన, మస్తు అనిపించిందే చిన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరినీ చూస్తుంటే మా అమ్మమ్మ తాతని అయితే చూసినట్టు అయితే అనిపిస్తుంది నాకు. సో ఎంతైనా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మళ్ళీ మనం
పోవడం కుదరదు, ఎందుకంటే ఇక అక్కడ ఇల్లు కూడా మా అమ్మమ్మలు అయితే అమ్ముకున్నారు మా మామలు. సో అక్కడికి వెళ్ళలేము, ఇట్లనే ఏదైనా ఫంక్షన్లో కలిసినప్పుడే చూడడం. వాళ్ళందరినీ యూత్ అయితే మస్తు హ్యాపీ అనిపించింది. ఇంకా తర్వాత అయితే బట్టలు అయితే పెట్టడం స్టార్ట్ చేసారు. ఇక మా మామలు అయితే బట్టలు పెట్టిన తర్వాత అయితే వీళ్ళందరూ అయితే మా బాబాయిలు, అంటే మా అమ్మ వాళ్ళ మేనమామ కొడుకులు, మా అమ్మ వాళ్ళ బామ్మడుగులు అన్నమాట. ఇంకా మా బాబాయిలు మామలు అందరూ మా అమ్మగారి బలగం అన్నమాట వీళ్ళంతా. మా అమ్మ తరపున బలగం అంతా ఇదంతా. మా అమ్మకైతే ఫుల్ హ్యాపీగా ఉన్నది అన్నమాట. ఇక ఎవరికైనా అవ్వగారి బలగం అంటే ఎంత ఇష్టం ఉంటుంది. సో అట్లనే మా అమ్మకు కూడా ఇక వాళ్ళ బలగం అంటే ఇక హ్యాపీగా ఉంటుంది కదా. ఇక ఇక్కడ ఉన్నంతసేపు అయితే వాళ్ళు ఉన్నంతసేపు అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అయిందన్నమాట. ఇంకా ఫంక్షన్ అయితే బట్టలు పెట్టిళ్ళు కట్టుకోవడానికి అయితే మా చెల్లె వాళ్ళంతా ఇక లోపలికి అయితే వెళ్ళిళ్ళు. ఇంకా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు చాలా, అంటే అందరూ చాలామంది అయితే వచ్చారు. మా అమ్మమ్మ వాళ్ళ ఏరియా సైడ్, మన తాత వాళ్ళ ఏరియా సైడ్, అంటే అందరూ మా అమ్మమ్మ తాత చుట్టాలు అందరూ అయితే వచ్చిళ్ళు. ఇంక వీళ్ళందరూ అయితే నాకు అమ్మమ్మలు అవుతారు. నా బిడ్డను అయితే ఎత్తుకొని కూర్చున్న అమ్మమ్మ వాళ్ళు. ఇక మా బాబాయ్ అయితే ఫోటోగ్రాఫరు. ఏమో కన్నయ్య ఫోటోలు ఎప్పుడు ఇస్తాడో ఏమో అసలు. ఇంక ఈయన కూడా ఇస్తలేడు. వాళ్ళు వీడియో అప్లోడ్ చేద్దామని అంటే ఆ ఫొటోసే వస్తలేవు. ఈ మధ్యలో అయితే ఇస్తానన్నాడు, చూడాలి మరి మన పెళ్ళి వారికి ఇస్తాడో. ఇక పలారాలు అయితే పెట్టుడైతే స్టార్ట్ చేసిర్రు అన్నమాట. సో ఫస్ట్ అమ్మమ్మ గారు పలారాలు పెట్టాలి కాబట్టి మా మరదలును మా చెల్లి అయితే, మా మామ బిడ్డను మా మామ కూడలు అయితే పలారాలు అయితే పెడుతున్నారు. మా అత్తమ్మకి హెల్త్ బాగాలేకుంటే రాలేదు. సో ఇంకా ఇక మా అమ్మమ్మ సైడ్ ఉన్న వాళ్ళంతా అందరూ, అంటే మా అమ్మమ్మ పలారాలు అయితే పెట్టడం స్టార్ట్ చేసారు. మేము మావి ఉన్నాయి కదా, మై నెక్స్ట్, అంటే అమ్మమ్మలో పెట్టిన తర్వాత మై నెక్స్ట్ పెడదామని చెప్పేసి అయితే ఫస్ట్ అమ్మగారు పలారాలు అయితే పెడుతున్నారు. ఇక నా మరదలు అన్నమాట, నా మేనమామ బిడ్డ. ఇంకా మా చెల్లె, మా బామ్మర్ది వాళ్ళ వైఫ్ తను. సో మేమిద్దరం అనుకోకుండా ఇద్దరు రిసెప్షన్ శారీస్ అయితే కట్టుకున్నాం. మా మరదలును నేను. మా మ్యారేజెస్ కూడా 8 months డిఫరెన్స్ తోటి అయితే అయిందన్నమాట. ఇక పలారాలు అయితే పెడుతున్నారు. ఇక మామూడైతే ఫోటో తీస్తానైతే ఏడుస్తాడు. తెలుసు కదా, ఏదో ఒకటి చూస్తాడు, ఏదో ఒకటి కావాలని ఏడ్చుకుంటూనే ఉంటాడు. మా వాడైతే అదే పని మీద ఉంటాడు. ఇక నేను మా అక్క అయితే పలారాలు అయితే పెట్టినాం. తర్వాత మా చెల్లెతో అయితే కొన్ని అయితే ఫొటోస్ దిగిన తర్వాత అయితే ఇంకా లంచ్ అయితే చేసినాం. ఇంకా మా కన్నయ్య కూడా ఫోటో దిగితే లడ్డు పెడతానైతే స్టేజ్ మీదకి వచ్చి అయితే అనుడు. ఇక ఈయనైతే మా తాత ప్లస్ ఇంకా ఇంకో వరుస కూడా అవుతాడు, మా ఫ్రెండ్ వాళ్ళ మామ. తెలుసు కదా, మీరు ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు. సో ఇదంతా మేమంతా దగ్గర చుట్టాలం కాబట్టి ఇటు నుంచి అటు నుంచి ఇటు అన్ని లింకులు ఉంటాయి కదా. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వాళ్ళంటే సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. మా స్వప్నక్క వాళ్ళైతే ఇంకా బట్టలు అయితే పెడుతున్నారు. అంటే వెండి కూడా పెట్టింది, నేను కూడా వెండి పెట్టినా, కానీ వీడియోస్ ఫొటోస్ తీయలేదు ఎవరు. సో ఇంకా ఫంక్షన్ అయితే అయిపోయింది. ఇక్కడ వాళ్ళు అక్కడైతే పోతున్నారు. ఇంకా మేము కూడా నైట్ అంటే మార్నింగ్ అట్లా 3కి అట్లా మేము కూడా వెళ్ళిపోయినాం. కొద్దిసేపు ఉండి చేసి ఇంకా మార్నింగ్ తెల్లారంగానే మేము కూడా కొద్దిసేపు ఉండి అయితే వచ్చేసినాం. ఇంకా అందరూ అయితే లంచ్ అయితే చేస్తున్నారు. మా మమ్మీ కూడా పాపం చాలా లేట్ అయిపోయింది లంచ్ చేయడానికి అయితే. ఇంకా ఫంక్షన్ అయితే క్లోజ్ అయిపోయింది. మంచిగా జరిగింది, అందరు వచ్చారు, మంచిగా అనిపించింది చాలా రోజుల తర్వాత అయితే అందరినీ చూడడం. ఇంకా నైట్ అయితే డ్యాన్స్లు వేసినాం, ఆ వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేసినా చూడండి. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా మా మమ్మీ, ఇంకా మా వదిన, మా అక్క మేము కూడా పోదామని అయితే అనుకున్నాం, కానీ పోకుండా అయితే మా వదిన మేమైతే ఆగిపోయినాం. మా అక్క అయితే వెళ్ళిపోయింది. ఇక ఫంక్షన్ అయిపోయింది అనమాట. ఇది పాట అయితే పెడితే కాపీరైట్ అయితే పడింది. నాకైతే ఈ కాపీరైట్లతో భయం అన్నట్టు, మనకైతే తెలియదు అంతా. సో ఫంక్షన్ అయిపోయినాకైతే చిన్న స్టెప్ అయితే వేసినాం. అట్లా 4-5 సాంగ్లకైతే అందరం అయితే డ్యాన్స్ వేసినాం. ఇక మా అక్క నేనైతే డ్యాన్సులు వేసుకున్నాం. మా చెల్లె, నేను, మా అక్క అందరం అయితే డ్యాన్సులు అయితే వేశారు. సో ఫంక్షన్ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయిందండి. మన వీడియో ఇప్పటివరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్. ఇంతే అండి మన వీడియో. మంచి వీడియో కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్.